బీసీసీఐ వద్దు పో అంది. ఐపీఎల్ నీకు చేత కాదు పో అని తరిమేసింది. కట్ చేస్తే రంజీ ట్రోఫీల్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంచైజీలకి తానేందో నిరూపించుకున్నాడు పృథ్వీ షా. పృథ్వీ షా రీసెంట్గా రంజీ ట్రోఫీలో 222 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిండు. టీమిండియాకు దూరమైన స్టార్ బ్యాటర్ పృథ్వీ షా మళ్ళీ తన ఫామ్ని నిరూపించుకుంటుండు. 23 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి వార్తల్లో నిలిచిండు. రీసెంట్గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ కోల్కతాలో జరిగింది. ఈ మ్యాచ్లో మహారాష్ట్ర టీంకి పృథ్వీ షా కెప్టెన్గా వ్యవహరించిండు. మహారాష్ట్ర టీము హైదరాబాద్ టీంతో తలపడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీము 191 పరుగులు చేసి 192 పరుగుల లక్ష్యాన్ని మహారాష్ట్ర టీంకి విధించింది. ఈ మ్యాచ్లో మహారాష్ట్ర టీం తరఫున బరిలో దిగిన పృథ్వీ షా 36 బాల్స్లో 66 పరుగులు చేసిండు. 9 4లు 2 సిక్సర్లతో స్టేడియంని మోత మోగించేసిండు. అంతేకాదు అతని స్ట్రైక్ రేటు 183గా నమోదైంది. దీన్నంతా బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే తొందరలో ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం చేసుకుంటుండన్నమాట.